కృష్ణా నది జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా కేటాయించాలని జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణా నది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఢిల్లీలో జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలోనూ ఆయా వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా నది యాజమాన్య బోర్డు పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్కు 66, తెలంగాణకు 34% నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఆంధ్రప్రదేశ్ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణా నది నీటిని ఏపీ తరలించుకొని పోకుండా చూడాలన్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డిపిఆర్ సమర్పించిన అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో న్యాయస్థానాల పరిధిలోని అప్పర్ భద్రకు మాత్రం అనుమతులు ఇచ్చారన్నారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ 3 ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్లీ కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులు